అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దాసరపల్లి గ్రామంలో పత్తి ట్రాక్టర్ మీద ఎక్కిన నేను ఎక్కుతుండా గుంజ పట్టుకొని మీకు ఎక్కిన సేవలనే ఇట్లా దొబ్బినట్లు అయింది. ఎందుకో దొబ్బినట్లు అవుతుంది కదా అబ్బా అని చెప్పి అట్లా ట్రాక్టర్ మీద కూర్చున్నా 2 సెకండ్లు అయితే ఏందికి ఇట్లా జరిగిందమ్మా అని అనుకున్నాను. నేను అనుకున్నాక ఒక పత్తి ట్రాక్టర్ అంతా తొక్కిన ఒక గంటకు పైనకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి ఇట్లా సంగతి ఇట్లా అంటే వేరే మిత్రుడు బైక్ కాడ వీళ్ళే ఏమో గిన్నెలు స్టాండ్ కింద పడకం ఇంకా ఇంతమంది జరిగిందని తెలియదు కానీ ఇంకా అందరు చేనులో పోతున్నారు కాబట్టి గిన్నెల స్టాండ్ ఇట్లా కింద పడమని తెలియదు. మాకు ఇది ఎన్నడూ ఇట్లా జరగలేదు. ఇది మాకు ఇప్పుడైతే ఫస్ట్ అనిపించింది. దొబ్బకం ఇట్లా తిరిగి ఇట్లా ఊపినట్లు అనిపించింది. కళ్ళు తిరిగి భూమి ఇట్లా ఊపినట్లు అనిపిస్తే మాకు కళ్ళు తిరిగి మేము ఎందుకు కళ్ళు తిరుగుతున్నాం అనుకున్నాం. మేము అది ఊపుతుంటే 2 సెకండ్లు ఇంకా దాంతోపాటు అట్లే కూర్చొని లేచి పనులు చేసుకున్నాం. మళ్ళీ ఇది మాకు తెలియదు. వెనక సీట్ అందరు కలిసి అంటుంటే ఓకే మేము గుంపు భూకంపం ఇట్లా ఊపినట్లు అయింది కదా అనుకున్నాం. మేము అంతవరకు ఒక ట్రాక్టర్ మీద ఎక్కినందుకు ఊపింది కానీ అని నేను అనుకున్నా. అట్లా జరిగి ఇట్లా అందరూ కలిసి అనుకుంటున్నాం. ఇప్పుడు మాకు భూకంపం వచ్చిందని ఈరోజు నిర్ధారణ జరిగింది. అది మధ్యాహ్నం 1:30 మధ్యలో మాకు ఆల్రెడీ ఫోన్లు రావడం జరిగింది. ఫస్ట్ ఫోన్లు వచ్చినాయి. ఇప్పటివరకు మాకు ఏంది వచ్చినట్టు కూడా ఏం తెలియదు. ఆ తర్వాత వచ్చి చూస్తే వాళ్ళు ఫోన్లు చేసిన తర్వాత మేము టీవీలో చూసిన తర్వాత ఊర్లోకి వచ్చినాం. ఊర్లోకి వస్తే ఒకరికేమో ఇట్లా పత్తి ట్రాక్టర్ దొక్కుతుంటే వైబ్రేషన్ వచ్చినట్లు అయింది. అంటే ఆయన ఏదో కళ్ళు తిరిగినట్టు అయిందో నాకే ఇట్లా అయిందేమో అని ఆయన అనుకున్నాడు. ఇంకో ఆయన పొలం దగ్గర నీళ్ళు తీసుకురావడానికి కూలీలకు నీళ్ళు తీసుకురావడానికి పోతే ఆ బాటిల్ కింద చేయిలో జారిపోయిందంట. అప్పుడు ఆయన కూడా నార్మల్గా నాకు బీపీ ఉంటుంది, ఆ బీపీ నుంచి జారిపోయిందని ఆయన అనుకున్నాడు. ఈ ఊర్లోకి వస్తే ఒక లక్ష్మి అనే టైం ఇంటి ముందర కూర్చుంటే ఆమె లోపల మొత్తం వైబ్రేషన్ వచ్చి ఆ గిన్నెలు పడిపోయినాయంట. ఆ గిన్నెలు పడిపోతే మాకు వెనకసిరి వల్ల వచ్చిన తర్వాతనే మాకు భూకంపం వచ్చిందనేది నిర్ధారణ జరిగింది. వచ్చిన తర్వాత భయం అనిపిస్తుంది. అంతకుముందు అయితే మాకు తెలియదు కాబట్టి మాకు ఏదో నార్మల్ అనుకున్నాము. వచ్చిన తర్వాత అరే మాకు కూడా వస్తుందా భూకంపం అనేది ఒక భయం అనేది. 12 గంటల సమయంలో ఇట్లా మా గ్రామంలో భూకంపం వచ్చినట్లు మా మిత్రులు చాలామంది చెప్తున్నారు. ఆ ప్రాంతంలో నేను చేను దగ్గర ఉండి అయితే నాకు అట్లా కదిలినట్లు కానీ ఏమి అనిపించలేదు. కాకపోతే నా మిత్రులు కానీ మా ఇంటి పక్కల వాళ్ళు కానీ చాలా ఇళ్ళల్లో వచ్చి చూస్తే గిన్నెలు కింద పడడం కానీ, మా మిత్రులు కొందరు చేను పనులు చేస్తుంటే సొరి కింద పడట్లు కానీ, భూమి కంపించినట్లు వాళ్ళకు కదలికలు అట్లా అనిపిస్తున్నాయని చెప్తున్నారు. నాకైతే ఆ సందర్భంలో లేకుంటే కాబట్టి తెలియదు. ఇంకా కొద్ది తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత టీవీలలో స్క్రోలింగ్ కానీ పేపర్లలో కానీ అందరూ ఫోన్ చేయడం ద్వారా వచ్చి చూస్తే ఊళ్ళో చాలామంది తోటి మిత్రులు వాస్తవంగా జరిగినట్లు వాళ్ళ కదలికలు వచ్చినాయి కానీ వాళ్ళకు భూకంపం అనే విషయం వాళ్ళకి పరిజ్ఞానం లేక చెప్పలేకపోయినారు. ఇప్పుడు ఒకరొకరిని వచ్చి డిస్కషన్లో వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దాదాపు చాలామంది ఇట్లా కదలికలు వచ్చినట్లు అనే ఆనవాళ్ళైతే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.